మొదటిసారిగా మా ఇంటికి మీ ఇద్దరు కలిసి వస్తున్నారు. మీకు ఆరతిచ్చి ఆహ్వానం పలుకుతాను అని చెప్పేసి లలిత అయితే అంటూ ఉంటుంది. ఇక లలిత అలా అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి ఇక అక్కడే ఉన్న వాళ్ళ కోడలు వీళ్ళందరూ త్రిపుర వీళ్ళందరూ అయితే చిరాకు పడుతూ ఉంటారు. ఇక మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దేవాని చూస్తూ. లలిత నువ్వే పని చేసినా సరే కొంచెం ఆలోచించి చెయ్యు అని చెప్పేసి అంటూ ఉంటాడు హరివర్ధన్. అలా అనేసరికి లలిత అయితే అలా చూస్తూ ఉంటుంది. మనము కొత్తగా పెళ్లి చేసి తీసుకురాలేదు. వాళ్ళకి మనం పెళ్లి చేయము. హారతిచ్చి ఆహ్వానించడానికి అని అనేసరికి లలిత అయితే అలా చూస్తూ ఉండిపోతుంది వాళ్ళ ఆయన వైపు. ఇక దేవ కూడా హరివర్ధన్ వైపు అలా చూస్తూ ఉంటాడు. నానికి కోపం అస్సలు తగ్గలేదు అని చెప్పేసి మిథున అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళకి నువ్వు ఆహ్వానం పంపడం ఏంటి, హారతి ఇవ్వడం ఏంటి, వాళ్ళు అగ్రిమెంట్ మీద వారం రోజులు మన ఇంట్లో ఉండి వెళ్ళడానికి వస్తున్నారు. అగ్రిమెంట్ మీద వచ్చిన వాళ్ళు ఎలా వస్తారో అలానే వెళ్ళిపోతారు. నువ్వు హారతి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి హరివర్ధన్ అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. వచ్చిన వాళ్ళు వచ్చి ఉండి వెళ్ళిపోతారు అంతే అని అంటూ ఉంటాడు హరివర్ధన్. అలా అనేసరికి ఇక దేవ అయితే హరివర్ధన్ వైపు అలా చూస్తూ ఉంటాడు. ఏంటి ఈయన ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అని లలిత అలా అనేసరికి చూస్తూ ఉంటుంది. ఎవరైనా సరే ఎన్ని రోజులు ఎలా వచ్చారా, ఏం చేశారా అనేది కాదండి. మొదటిసారిగా మన ఇంటికి వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరు మన ఇంటికి మొదటిసారిగా వచ్చారు కాబట్టి హారతిచ్చి ఆహ్వానం పలకడం మన సాంప్రదాయం పద్ధతి అని చెప్పేసి లలిత అయితే హరివర్ధన్తో అంటూ ఉంటుంది. అలా లలిత హరివర్ధన్తో అనేసరికి లలిత వైపు దేవ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. నీ మాట నేను కేవలం నా కూతురు మిథున వల్ల ఇవన్నీ భరిస్తున్నాను అని చెప్పేసి అంటూ హరివర్ధన్ అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. దేవ అయితే అలా హరివర్ధన్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక లలిత అయితే దేవతో చూస్తూ చూస్తూ ఉండు నాయన, కొద్ది రోజులు పోయాక మీ ఇద్దరిని దగ్గరికి తీసుకుంటారు, అంత అంత ఇదిగా ఉంటారు, మారుతారు అని చెప్పేసి అంటూ